రామచంద్రాపురం మండలం నేను బీజేపీ నాయకుడు రామాపురం ఈరోజు ఈరి అడిగితే మేము తెలుగుదేశం వాళ్ళకే ఇచ్చుకుంటాము, వాళ్ళు చెప్తేనే ఇస్తాము లేకపోతే లేదు అని బేగాలు వేసుకొని మాకు రెస్పాన్స్ లేదు. అంటే గవర్నమెంట్ వాళ్ళది ఉండదా మాది ఉండదా? గవర్నమెంట్ మేము పెడితేనే కదా కింద ఉండేవాడికి. అంటే చంద్రబాబు వాళ్ళకి ఇమ్మన్నాడు తెలుగుదేశం వాళ్ళకు, బీజేపీకి ఇయ్యొద్దన్నాడా? అతనికి ఊరు ఇచ్చినాడు ఆ పౌరు. మేము పెడితేనే ఆయనకు కూడా ఆయన సొంతంగా వచ్చేదానికి వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చేయలేదు. కేంద్రం ఇస్తేనే తెలుగుదేశం ఉండాలి, లేకపోతే లేదు తెలుగుదేశమే లేదు. గుర్తు పెట్టుకొని గుట్టుగా ఇస్తే సరిపోయింది. ఇవ్వకుండా పోతే రేపు పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం బీజేపీ తరఫున. వాళ్ళు ఎవరు చెప్తారో చెప్పుకొని ఏం చేస్తారు చేసుకొని మేమే బేగాలు ఏనే కూర్చుంటాం ధర్నాకి. మేమే అమ్ముకునేదానికి రాలా, మా పొలాలకు ఇది కూడా రాజకీయమా? సన్నకాల రైతులు ఎట్ట బతకాలా? ఒక పార్టీలో ఉండే వాళ్ళే ఈ మత్తు మోసం చేసి మత్తు చేస్తా అంటే మేము ఇచ్చేది లేదు. మేము బేగాలు వేసుకొని మొత్తం వాడు పెద్ద ఈడు పెద్ద అంటే ఏంది అది? ఎవరికి వేస్తారు బేగాలు? ఎట్టిస్తారు? బేగాలు వేసుకొని పోతారా? మీ ఇష్టమా? మాకేం పొలాలు లేకుండా అమ్ముకునేదానికి రాలా. మా తెలుగుదేశం వాళ్ళకి ఈరియా, బీజేపీ వాళ్ళకి ఈరీ లేదా? సన్నకారు రైతులకు ఈరీ లేదా? వాళ్ళు ఎవరు చెప్పినారు? వాళ్ళకి ఎవరికంటే వాళ్ళకి ఇచ్చుకునేదానికి వాళ్ళకి ఎవరు ఇచ్చినారంట ఆ పర్మిషన్? కేంద్రానికి లేని వీళ్ళకి ఎట్టొచ్చింది? ప్రతిదీ మేము ఇస్తేనే కేంద్రం ఇచ్చేసి బేగాలు వేసుకొని చక్కపోతే అప్పటికి ఏంది అది అని ఎవరు వస్తారో రాని మేము రేపు తెల్లారి పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం కూర్చొని ఇక్కడనే. మేమే నుంచి పోం. తమాసగా ఉంది. వాళ్ళ పాటుకు వాళ్ళు అమ్ముకోవడం, వాళ్ళ పాటుకి బిజినెస్ వ్యాపారం అయిపోయింది. అంటే మేము కైలు లేవు, కాలువలు లేవు. వాళ్ళ కాలువలు కైలు ఉన్నాయా? రాజకీయం ఏడైంది? కాడ రాజకీయం. ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారు అంటే ఉద్యోగస్తులు బిజినెస్ చేస్తున్నారా? వాళ్ళు ఏమన్నా రాజకీయం చేస్తున్నారు? ఏడొచ్చా ఎవరు రాజకీయం చేస్తున్నారు? వాళ్ళే ఇదా? ప్రతి వ్యక్తికి హక్కు. కాబట్టి మీరు పెద్దోళ్ళు చిన్నోళ్ళు దయవించి ప్రతి వాళ్ళు తెల్లారితో ప్రతి ఊరోళ్ళు వచ్చి రండి. మన బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ధర్నా చేసి ఏడనే కూర్చుందాం. వీళ్ళు ఈ మాదిరి వదిలేస్తే వీళ్ళు ఏమి వాళ్ళు రావాలా, వీళ్ళు రావాలా? ఎవరిని అడగాల? బట్టి ఏం ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు? ఉద్యోగస్తుడు ఆడుండాడు అంటే వీళ్ళు చేసి వీళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారా? ఇంకెవరైనా చెప్తే బిజినెస్ చేస్తున్నారు. రమ్మనండి. శనికాయలు కూడా లేదు. ఇది కూడా రాజకీయం అనుకునేసేది వాళ్ళ వాళ్ళకి సర్దుకునేసేది. ఇదే పని అయిపోయింది ఈ ఆఫీసులలో.